హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్జేకే రాజేశ్వరి బ్లాగ్స్. ఇది గోకర్ణ టెంపుల్ బ్లాగ్. మార్కంబ టెంపుల్ నుంచి గోకర్ణ వెళ్తున్నాము. ఇది లాస్ట్ బ్లాగ్కి కంటిన్యూషన్ బ్లాగ్. మేము మార్కంబ టెంపుల్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఈవినింగ్ 4 o'clock అయింది. మేము ఇంకా స్టార్ట్ అయ్యి జర్నీ చేస్తుంటే ఇంకా 5 సన్సెట్ టైం అయింది. సన్సెట్ టైంలో మధ్యలో ఒక చోట అసలు బ్యూటిఫుల్ వ్యూ పాయింట్ అనమాట. చూడండి సన్సెట్ ఎంత బాగుందో. అక్కడ ఆగి ఫోటోలు దిగాము. ఇదేమో వెళ్తుంటే అక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ అంతా హిల్లీ ఘాట్ రూట్ అనమాట. ఇది ఒక రివర్ అనమాట. ఆ రివర్ సైడ్ వెళ్తున్నాము. అక్కడ రివర్ రూట్ అంతా రూట్ కి రివర్ సైడ్ రూట్ అనమాట. భలే ఉంది. ఇంకా ఘాట్ రూట్ అయిపోయి హైవే మీదకి వచ్చేస్తున్నాము. ఇది హైవే ఎక్కుతున్నాము. ఇక్కడ నుంచి మేము మార్కంబ టెంపుల్కి వెళ్ళకపోయింటే డైరెక్ట్గా అంతా హైవే రూట్ మీద వచ్చేవాళ్ళం. సిరిసి మార్కంబ టెంపుల్ వెళ్ళటం వల్ల హిల్లీ రూట్ మీద నుంచి వచ్చాము. కానీ బ్యూటిఫుల్ లొకేషన్స్, వ్యూ పాయింట్స్ చాలా బాగున్నాయి. అందరూ వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ మాకు ఇవ్వండి. గోకర్ణ టెంపుల్లో వచ్చేసి ఆత్మలింగం మహాబలేశ్వర స్వామి. ఈ టెంపుల్లో ఆత్మలింగం ఇది ఎలా వచ్చింది, అది ఎవరు తీసుకొచ్చారు, ఏంటి అసలు స్టోరీ అంతా ఏంటి అనేది నెక్స్ట్ మురుడేశ్వర టెంపుల్ బ్లాగ్ లో చెప్తాను. ఈ హైవే నుంచి టర్న్ అయ్యాము. ఇది గోకర్ణ టెంపుల్ రూట్ అనమాట. ఈ సైడ్ అంతా ఓషన్ అనమాట. ఓషన్ ఇప్పుడు ఇందాక మనం చూసిన రివర్ వచ్చి కలిసే వ్యూ పాయింట్ అనమాట. భలే ఉంది. కానీ దూరం నుంచి చీకట్లో లైట్ గా చూసాం కానీ అది రియల్ గా కొంచెం డే టైం అయితే అసలు ఎంత ఎక్సైటింగ్ గా ఉంటుందో, చాలా బాగుంటుంది. అది మిస్ అయ్యాం. అంటే చీకట్లో మాకు వీడియో తీయడానికి లేదు కానీ మేము కొంతవరకు చూడగలిగాం లైట్ గా. అప్పుడే డార్క్ అయిపోతుంది. బాగానే కొంచెం లైట్ వెళ్తుంది కనిపించింది, చూసాము. వీడియో తీయడానికి అయితే రాలేదు. ఇదంతా షాపింగ్ అనమాట. కార్ చాలా లాంగ్ లో పార్కింగ్ వచ్చేసింది. అక్కడ పార్కింగ్ చేసేసి వాకింగ్ చేసుకుంటూ పానీపూరి వచ్చి పానీపూరి బండి దగ్గర తినేసాము. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి టెంపుల్ అంతా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇక్కడ దేవుడి సామాన్లు చాలా ఉన్నాయి, మంచి ఉన్నాయి. టెంపుల్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసరికి పంచ ఉంటేనే టెంపుల్ లోపలికి ఎలా ఉన్నారో, అయితే అక్కడ పంచ కొనుక్కొని టెంపుల్లోకి ఇంకా చెప్పులు ఇప్పేసి కాలు కడుక్కొని అందరం కలిసి టెంపుల్ లోపలికి వెళ్ళిపోయాము. టెంపుల్ లోపలికి వెళ్ళి లైన్ లోపలికి వచ్చేసి నిల్చున్నాము. నిల్చునేసరికి దేవుడికి హారతి ఇచ్చే టైం అయిందని చెప్పి ఇంకా 1/2 hour పాటు లైన్ లోనే అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది. వెయిట్ చేసి తర్వాత స్వామిని దర్శనం చేసుకొని వచ్చేసాము. బయటకు వచ్చి స్వామివారి ప్రసాదాలు తీసుకొని ఇంకా కార్ దగ్గర స్టార్ట్ అయ్యాము. అక్కడ నుంచి మురుడేశ్వర్కి వెళ్ళిపోయాము. దీని కంటిన్యూషన్ బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్ లో వస్తుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.